హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజున మనం తెలుసుకోబోయేటువంటి విషయం ఏమిటి అంటే, కార్తీక మాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి, విధానాలు కూడా తెలుసుకుందాం. దీపావళి మరుసటి రోజు నుంచి మొదలయ్యేటువంటి కార్తీక మాసం అన్ని మాసాల్లోకెల్లా విశిష్టమైనటువంటిదండి. మొట్టమొదట వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి. అంటే కార్తీక మాసంలో ప్రతిరోజు పుణ్యప్రదమే, ఒక్కో రోజుకు ఒక్కో రకమైనటువంటి విశిష్టత ఉంటుందని చెప్పారు. ఈ మాసంలో ఏ తిథిలో ఏం చేయాలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. కార్తీక శుద్ధ పాడ్యమి. ఆ రోజున తెల్లవారుజామునే లేచి స్నానం చేసి గుడికి వెళ్ళాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చేసుకుని ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి. విధియ సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటి వారికి యమగండం తప్పుతుందని అంటారు. అదేవిధంగా తదియ రోజున అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. చవితి రోజున నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి. అదేవిధంగా పంచమి రోజున దీన్ని జ్ఞాన పంచమి అని అంటారు. ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే జ్ఞాన వృద్ధి కలుగుతుందని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా షష్ఠి రోజున బ్రహ్మచారికి ఎర్రని గొడుల కొండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా సప్తమి రోజున ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇస్తే ఆయు వృద్ధి ప్రాప్తిస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా అష్టమి రోజున గోపూజన చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు. నవమి నేటి నుంచి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. దశమి నేడు రాత్రిపూట విష్ణు పూజ చేయాలి. ఏకాదశి రోజున బోధనైకాదశి అని అంటారు. ఈ రోజున విష్ణు పూజ చేస్తే సద్గతులు కలుగుతాయి. ద్వాదశి రోజున మనం చేసేటువంటి క్రియ ఏమిటి అంటే, ఆ రోజు యొక్క విశిష్టత క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. సాయంకాలం ఉసిరి తులసి మొక్కల వద్ద విష్ణు పూజ చేసి దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరం కలుగుతుంది, సర్వపాపాలు తొలగుతాయి. ఆ రోజున అలా చేస్తే చాలా మంచిది. త్రయోదశి నాడు శాలగ్రామదానం చేస్తే కష్టాలు దూరం అవుతాయని చెబుతారు. చతుర్దశి రోజున పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. కార్తీక పౌర్ణమి రోజున కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైనటువంటి రోజు. ఆ రోజున నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. అయితే కార్తీక బహుళ పాడ్యమి ఆకుకూర దానం చేస్తే చాలా మంచిది. అదే విధియ రోజున వనభోజనాలు చేయటానికి అనువైనటువంటి రోజుగా చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా తది రోజున పండితులు గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయని చెప్పేటువంటిది చెప్పడం జరుగుతుంది. చవితి రోజున రోజంతా ఉపవాసం చేసి సాయంకాలం గరికెలతో గణపతిని ఆరాధన చేయాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకొని పడుకుంటే పీడకలలు పోతాయి. అదే రోజున పంచమి రోజు చీమలకు నూకలు చల్లటం, శునకాలకు అన్నం పెట్టడం చాలా మంచిది. అదేవిధంగా షష్ఠి రోజున గ్రామదేవతలకు పూజ చేయాలి. అదేవిధంగా సప్తమి రోజున జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి. అదేవిధంగా అష్టమి రోజున కాలభైరవాష్టకం చదివి గారెల దండను భైరవునికి అనగా శునకానికి సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా నవమి రోజు వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునకు దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు. అదే రకంగా దశమి రోజున అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి కోరికలు తీరుతాయి. అదేవిధంగా ఏకాదశి రోజు